జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తిరుమలకి దగ్గరగా ఉండే ఈ కాదిరి క్షేత్రం బ్రిటిషర్స్ కి పలకటము రాక కాదిరి అన్న పదాన్ని కదిరి చేశారట. కనుక కాదిరి ఈ దివ్య దేశము పేరు, ఈ ఆస్థానం పేరు కాదిరి అన్నమాట. కాదిరి అంటే చెట్టు, కాదిరి చెట్టు. ఆ చెట్టు తొర్ర నుంచే మన నరసింహరు వేంచేశారట. ఎంగుం ఉళన్ అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. విశ్వక్సేనుల వారే భూలోకంలో ఆళ్వార్లుగా అవతరించారు. వారు కూడా చింత చెట్టు, టామరిన్ ట్రీ, ఆ చింత చెట్టు తొర్ర లోపల వెంచేస్తున్నారు నమ్మాళ్వార్లు తిరునల్వేలి దగ్గర ఆళ్వార్ తిరునగరిలో. అలాగే ఇక్కడ కూడా కాదిరి చెట్టు రూపంగానే మన కాదిరి నరసింహుడు వెంచేసి ఉన్నాడు. అయితే ఇక్కడ ఐతిహ్యం ఏమిటి, కథ ఏమిటి అంటే మన అహోబిల క్షేత్రము నవనారసింహ క్షేత్రము. అక్కడ నరసింహుడు అవతరించాడు. అయితే బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలైన దేవతలందరూ కూడా ఆ ఉగ్ర నరసింహుడి యొక్క కోపాన్ని శాంతింప చేయడానికిగా ప్రయత్నం చేశారు. కానీ ఉగ్ర నరసింహుడి యొక్క కోపం తగ్గనే లేదు. ఎందుకండి ఇంత కోపం స్వామికి? ఉగ్ర నరసింహుడిగా ఎందుకు అంత కోపంగా జన్మించాడు, అవతరించాడు నరసింహుడు? ఆ కోపం ఎలా తగ్గింది అంటే బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలైన వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడి మీద ఉండే కోపాన్ని నరసింహుడికి శాంతపరచాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలా. ఇంకా కోపంగానే వెంచేస్తున్నారు మన నరసింహుడు. మరి ఆ కోపం ఎలా పోయింది? మనకి కోపం వస్తే రాకూడదు మనకి కోపం, కానీ పరమాత్మకు కోపం అది కూడా మనకు రక్షకమే. మన కోపము మన బాధకు దారితీస్తుంది, కానీ పరమాత్మ కోపము అందరికీ రక్షకమవుతుంది. అలా పరమాత్మ అంత కోపంగా ఉన్నా ఆ దేవతలు ప్రార్థించినా కోపం పోలేదు. అప్పుడు దేవతలందరూ ప్రహ్లాదుని అడిగారు, ప్రహ్లాద, నీకోసంగా నిన్ను రక్షించడానికిగా వచ్చిన అవతారము నరసింహ అవతారము, కనుక నువ్వే నరసింహుని ప్రార్థించవా అని ప్రహ్లాదుని దేవతలందరూ అడగగా అప్పుడు ప్రహ్లాదుడు నరసింహుని ప్రార్థించారు. అప్పుడు అందంగా నవ్వుతూ ప్రహ్లాదుని విశేషంగా అనుగ్రహించాడు మన కాదిరి నరసింహుడు అన్నమాట. కనుక ఇక్కడ అమృతవల్లి తాయార్ల సమేతుడై ప్రహ్లాద వరదుడిగా మన నరసింహుడు కాదిరి నరసింహుడు వేంచేసి ఉన్నాడు. అద్భుతమైన క్షేత్రము, ప్రహ్లాదుడికి విశేషమైన క్షేత్రము ఈ కాదిరి. జై శ్రీమన్నారాయణ.